రోజా సస్పెన్షన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు ప్రభుత్వానికి అసెంబ్లీ కార్యదర్శికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వారంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. డివిజన్ బెంచ్ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు కాస్త ఘాటుగానే వ్యాఖ్యానించింది. 340 నిబంధనలోని 2వ క్లాజ్ కింద చర్య తీసుకోలేదని, 194 కిందే చర్యలు తీసుకున్నారని చెప్పడం సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దీని ఆధారంగా డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఇవ్వడం సరికాదంది. ఓవైపు సభ హక్కుల నోటీస్ ఇస్తూనే మరోవైపు 340 కింద సస్పెండ్ చేస్తామనడం ఎంతవరకు సమంజసమని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, సుప్రీంకోర్టులో విచారణ ఎలా జరిగింది? వాళ్ళ ఉత్తర్వులను సవాల్ చేస్తూ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఇవాళ విచారణ స్వీకరించింది. విచారణ సందర్భంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా తరఫున న్యాయవాది ఇందిరా జయసింగ్ వాదనలు వినిపించారు. గతంలో హైకోర్టులో ఎలాంటి వాదన అయితే వినిపించారో మొత్తం అందులో కీలక అంశాలను కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను తప్పుపడుతూ ఈ వాదనలో పెద్ద ఎత్తున వినిపించడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసింది. డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వుల మీద కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. 342 సబ్సెక్షన్ 2 కింద చర్యలు ఎలా తీసుకుంటారని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా 342 కింద తీసుకోకుండా ఇది 194వ నిబంధన కిందే తీసుకున్నారని ఎలా చెప్పగలుగుతారు, ఎలా అనగలుగుతారని కూడా ఒక తీవ్రమైన కామెంట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఒకవేళ 194 నిబంధన కింద అంటే అసెంబ్లీకి ఉన్న విచక్షణ అధికారం కింద ఒక ఏడాది పాటు సస్పెండ్ చేయాలని సభ కోరుకుంటే కనుక దానికి అనుసరించాల్సిన విధి విధానాలు కానీ ప్రొసీజర్ కానీ ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ పర్టికులర్ ప్రొసీజర్ కాకుండా ఎట్లా ఏకపక్షంగా తీసుకోగలుగుతారని ఒక రకమైన కామెంట్ కూడా సుప్రీంకోర్టు నుంచి వచ్చినట్లు చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీంతో పాటుగా ఏ ప్రొసీజర్లు అనుసరించారు, ఎలాంటి విధానాలు అనుసరించారు అనే దానిపైన కూడా కోర్టు కొన్ని కీలకమైన ప్రశ్నలు వేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వానికి శాసనసభ కార్యదర్శికి కూడా ఈ కేసుకు సంబంధించి ఒక నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. వారం రోజుల్లోగా ఈ నోటీసులకు సంబంధించి వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటుగా ఈ కేసు విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. అయితే కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ప్రభుత్వం తరపు న్యాయవాది పిపి రావులకి కొన్ని అభ్యంతరాలను లేవనెత్తడానికి ట్రై చేస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు మీ వాదనలు ఏమైనా ఉంటే కనుక వెంటనే దీన్ని లిస్ట్ చేయండి, లిస్ట్ చేసిన తర్వాత మరోసారి మీ వాదనలన్నీ వింటామని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఇప్పటివరకు అందుతున్న తాజా సమాచారం మేరకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపైన సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. 342 నిబంధన కాకుండా 194 నిబంధన కిందే రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ కి ఎలా చర్య తీసుకున్నారని చెప్పగలుగుతారు, ఏ విధంగా మీరు అనగలుగుతారు, 194 కింద చర్య తీసుకున్నారని మీరు ఎలా పేర్కొనగలుగుతారని చెప్పి కూడా స్పష్టమైన కామెంట్ చేసిన నేపథ్యంలో ఎట్లా దీన్ని తీసుకోగలిగారు, ఎలా తీసుకోగలిగారు తదితర అంశాల మీద ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాది నుంచి కూడా పూర్తి వాదన వినాల్సి ఉంది. మొత్తం మీద ఈ కేసు విచారణ మళ్ళీ ఈ నెల 21వ తేదీకి వాయిదా పడింది. వారం రోజుల్లోగా అసెంబ్లీ కార్యదర్శితో పాటుగా ప్రభుత్వం కూడా సమాధానాన్ని దాఖలు చేయాల్సి ఉంటుంది. క్రాంతి. ఓకే శ్రీహరి.